ప్రియులారా, ఈరోజు మన ప్రసంగము నెహెమీయా స్ఫూర్తి కష్టాల్లోనూ కార్యసాధన. ప్రియమైన సహోదర సహోదరిమణులారా, మన జీవితంలో ఎన్నోసార్లు పైకి ఎదగాలని, జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటాం, ఏదో సాధించాలని కోరుకుంటాం. కానీ అడ్డంకులు, విమర్శలు, నిరుత్సాహము మనల్ని వెనక్కి లాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి అద్భుతాలు సాధించిన ఒక గొప్ప నాయకుడు నెహెమీయా. ఈరోజు మనము ఆయన జీవితం నుండి 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాము. బైబిల్ వాక్యము నెహెమీయా 1వ అధ్యాయము 3-4, 2వ అధ్యాయము 17-18. వారు నాతో ఇట్లనిరి, చెరపట్టబడక మిగిలిన వారు అచట ఆ దేశములో బహు శ్రమపడుచు నిందనొందుచున్నారు. యెరూషలేము ప్రాకారము విరగొట్టబడెను, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడెను. ఈ మాటలు విని నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖించుచు ఉపవాసముండి ఆకాశమందలి దేవుని సన్నిధిని ప్రార్థన చేసి తిని, మీరు చూచుచున్న ఆపదను చూడుడి. యెరూషలేము పాడైయున్నది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడెను. రండి, యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదము. అప్పుడు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఆ మంచి పనికి తమ చేతులను బలపరుచుకొనిరి. మిత్రులారా, ప్రసంగం యొక్క ముఖ్య అంశములు: 1. భారం, దేవుని కార్యం పట్ల హృదయము. నెహెమీయా 1:3-4. నెహెమీయా రాజభవనంలో ఉన్నతమైన హోదాలో ఉన్న తన ప్రజల బాధను విన్నప్పుడు కలవరపడ్డాడు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోవడం, ప్రజలు శ్రమపడటం అతని హృదయాన్ని కలిచివేసింది. అతడు ఉపవాసముండి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించాడు. ఇది దేవుని కార్యం పట్ల మనకున్నటువంటి భారాన్ని చూపుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక టీచరు తన క్లాసులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన భారం కలిగి ఉంటుంది. వారికి అర్థమయ్యేలా చెప్పాలని, వారిని ముందుకు తీసుకురావాలని తపిస్తుంది. నెహెమీయాకు కూడా తన ప్రజల పట్ల అలాంటి భారం ఉంది. మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన పని పట్ల మనము ఎంత భారము కలిగి ఉన్నామో ప్రశ్నించుకోవాలి. 2వది విజన్ మరియు ధైర్యం, ప్రణాళికతో కూడిన నమ్మకం. నెహెమీయా కేవలము ఏడ్చి ప్రార్థించి ఊరుకోలేదు మిత్రమా. అతడు రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగాడు, కావలసిన వనరులు సమకూర్చుకున్నాడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత యెరూషలేముకు వెళ్ళి ప్రజల ముందు తన విజన్ను స్పష్టంగా వివరించాడు. రండి, యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదము. ఆయన దేవుని శక్తిని, తన ధైర్యాన్ని వారికి తెలియజేశాడు. దాంతో ప్రజలు, మనము కట్టుటకు పూనుకుందాం రండి అని ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మనము కూడా ఏదైనా పని చేసేటప్పుడు కేవలము కోరుకుంటే సరిపోదు. దేవుని మీద